హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకట్రాములు. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్కు సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశం వచన విభాగం నుండి మామిడి పండు అనే లెసన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కవి పరిచయం అన్న ఎస్ఏ క్వశ్చన్ అన్న ఈ రెండిట్లకి వెళ్ళి ఏదో ఒకటి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి లెసన్. ఈ రెండిట్లకి వెళ్ళి మీరు ఏదో ఒకటి మాత్రమే నేర్చుకోండి. కవి పరిచయం నేర్చుకుంటే ఎస్ఏ క్వశ్చన్ నేర్చుకోకండి, ఎస్ఏ క్వశ్చన్ నేర్చుకుంటే కవి పరిచయం నేర్చుకోకండి. ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి మామిడి పండు టైటిల్ను ఒకసారి చూసుకున్నట్లయితే, మామిడి పండు మనందరికీ తెలిసినటువంటి ఒక సాధారణమైన పండుగానే మనం మామిడి పండును చూస్తాం. కానీ మామిడి పండులో ఉన్నంత రసం మిగతా పండ్లలో ఉండదు, మామిడి పండుకున్నంత రుచి మిగతా పండ్లకు ఉండదని మనకు కూడా తెలుసు. అయితే మామిడి పండుకు మిగతా అన్ని పండ్ల కన్నా ఎక్కువ సమాచారం, ఎక్కువ చరిత్ర ఉండడం జరిగింది. అందుకోసమనే ప్రతాపరెడ్డి గారు దీన్ని రచించడం జరిగింది. దీనిని సురవరం ప్రతాపరెడ్డి గారు రచించినటువంటి వారి రెడ్డి గారి వ్యాసాలు అనే గ్రంథంలో నుండి రెండో భాగం నుండి తీసుకోవడం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు అన్నీ కలిసి ఒక గ్రంథంగా కూర్చడం జరిగింది. అందులో నుండి రెండో భాగంలో ఇది మామిడి పండు అనే లెసన్ ఉంది. ఈ మామిడి పండుకు సంబంధించి వివిధ భాషల్లో, వివిధ దేశాల్లో అన్ని పూర్తి సమాచారం తీసుకొచ్చి ఈ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో పెట్టడం జరిగింది. మామిడి పండు లెసన్ చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది తెలుగు లెసనా అన్నంత మాదిరి మీకే డౌట్ వస్తుంది, అంత బోరింగ్గా ఉంటుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ మాదిరి అన్ని సైంటిఫిక్ నేముల్లాగా ఉంటుంది. అయినా కూడా తప్పదు, ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా అప్పటి గద్వాల సంస్థానంలోని బోరవెల్లి గ్రామంలో 1896 మే 28న రంగమ్మ నారాయణ రెడ్డిలకు జన్మించడం జరిగింది. అయితే వీరి స్వగ్రామం మటుకు బోరవెల్లి మాత్రం కాదు, అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ విలేజ్. ఇటికెలపాడుగా ప్రఖ్యాతి చెందినటువంటి నీళ్లు లేని ఇటికెలపాడు అని వీరు సంబోధించినటువంటి విలేజ్ ఇటికెలపాడు వీళ్ళ సొంత గ్రామం. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వైతాళికుడిగా అందరికీ తెలిసినటువంటి తెలంగాణ సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారు. తెలంగాణలో కౌలేలేరు అన్న విమర్శనకు గాను 1934 సంవత్సరంలో 354 మంది కవులను వెలికి తీయడం జరిగింది. అందులో అత్యధికంగా 87 మంది పాలమూరుకు చెందినటువంటి కవులే ఉండడం జరిగింది. అయితే వీరు తెలంగాణ ఉద్యమం సమయంలో లేనేలేరు. నిజాం పాలన కన్నా ముందు హైదరాబాద్ రాజ్యంలో, ఎందుకంటే వీరు 1953లోనే పరమపదించారు కాబట్టి వీరు రచించినటువంటి రచనలు అన్నీ కూడా అప్పటి నిజాం పాలన, హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినటువంటి రచనలు. ఈ మామిడి పండులో కూడా కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేటివి అప్పటికి సంబంధించి ఉన్నాయి. మామిడి పండు ఇన్ని ఎకరాలలో పండించేవారు, ఇన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయని అప్పట్లో రాసిండ్రు తప్ప ఇప్పటికీ అది 10 రెట్లు పెరిగిపోయి ఉంటుంది. కాకపోతే మనకు లెసన్ ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా మనం అదే ప్రొసీజర్ను ఫాలో కావాలి, అదే టాపిక్ను ఎస్ఏ క్వశ్చన్గా మనం రాసి రావాలి. సురవరం ప్రతాపరెడ్డి గారు హిందీ, ఉర్దూ, సంస్కృత్, పార్సీ, అరబ్బీ వివిధ భాషల్లో పండితుడే కాకుండా ఎంఏ, బిఏ, బిఎల్ వరకు కూడా చదువుకొని కొంతకాలం న్యాయవాది వృత్తిలో చేసి తర్వాత పత్రికా సంపాదకునిగా, సామాజిక కార్యకర్తగా చిరస్మరణీయమైనటువంటి కీర్తి తెలంగాణలో గడించినటువంటి వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశీలి, బహుభాష కోవిదుడు ప్రతాపరెడ్డి గారు. తెలంగాణలో కౌలేలేరు అన్న విమర్శనను విని గోల్కొండ కవుల సంచికను 1934లో వెలువరించడం జరిగింది. వీరు 1926 సంవత్సరంలో గోల్కొండ పత్రికను కూడా స్థాపించి 20 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రధాన సంపాదకుడిగా, ఎడిటర్గా అందులోనే పనిచేయడం జరిగింది. వాటితో పాటు భాషాభిమానాన్ని పెంచడానికి ప్రజావాణి అనే మరో పత్రికను కూడా వెలువరిచి తెలంగాణ భాషా సంస్కృతుల వికాసానికి పాలమూరు మట్టి పదాలను అనుకరిస్తూ రూపొందించినటువంటి పత్రిక ప్రజావాణి పత్రిక. 1931 నుంచి 1953 మధ్య వీరు రచించినటువంటి మొగలాయి కథలు అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా, అప్పటి వాతావరణాన్ని దృశ్యీకరించే విధంగా వీరి రచనలే తర్వాతి తరానికి ప్రామాణికంగా నిలిచాయంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరు 1948 సంవత్సరంలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇది ఇప్పటికీ ఎన్నో పునర్ముద్రణలు పొందడం కూడా జరిగింది. 1955 సంవత్సరంలో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. తెలుగులో మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి పుస్తకం ఆంధ్రుల సాంఘిక చరిత్ర. వీరి జీవితంలో సురవరం ప్రతాపరెడ్డి గారు అంటూ మనం నేటికి చదువుకుంటున్నామంటే 3 ఫ్యాక్టాలు ఉంటాయి. 1 ఆంధ్రుల సాంఘిక చరిత్ర, 2 గోల్కొండ కవుల సంచిక, 3 గోల్కొండ పత్రిక. ఈ 3 వల్లనే సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి మనం నేటికి చదువుతున్నామంటే ఈ 3 వీరికి ఎంతో పేరు తీసుకురావడం జరిగింది. ఇక వీరి రచనల విషయానికి వస్తే
ఉచ్చెల విషాదం, భక్త తుకారం అనే 2 నాటకాలను, హిందువుల పండగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైనటువంటి గ్రంథాలను 40 వరకు రచించడం జరిగింది. వీరు 1953 సంవత్సరం ఆగస్టు 25 తేదీన పరమపదించడం జరిగింది. వీరు పరమపదించిన 2 సంవత్సరాల తర్వాత 1955 సంవత్సరంలో వీరు రచించినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఇదే మొట్టమొదటిసారిగా తెలుగులో ఏదైనా గ్రంథానికి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిందంటే అది ఆంధ్రుల సాంఘిక చరిత్రమే. ఇది ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. కవి పరిచయం రాసేటప్పుడు ఈ మెయిన్ పాయింట్లని ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నం చేయండి. గోల్కొండ కౌల సంచిక, గోల్కొండ పత్రిక, ప్రజావాణి, హిందువుల పండుగలు, ఉచ్చెల విషాదం, భక్త తుకారం, మొగలాయి కథలు 40 వంటి గ్రంథాలు. BA-BL వరకు చదువుకొని మొదట న్యాయవాది వృత్తిలో పనిచేయడం జరిగింది. బోరవెల్లి గ్రామంలో జన్మించడం జరిగింది అంటూ కొంచెం రాయడానికి ప్రయత్నం చేయండి. వీరు హైదరాబాదు రాజ్యంలో వనపర్తి శాసనసభ నుండి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కావడం జరిగింది. ఆంధ్ర మహాసభలలో కూడా చురుకుగా పాల్గొనడం జరిగింది అంటూ కొంచెం రాయడానికి ప్రయత్నం చేయండి. కవి పరిచయం చాలా చాలా ఇంపార్టెంటే. ఇక మామిడి పండు సారాంశం విషయానికి వస్తే, మామిడి పండు గురించి ఏమైనా తెలుసుకోవాల్సింది ఉన్నదా? నిజానికి మామిడి పండు నిజ జీవితంలో ఒక పండు మాదిరే ఉంటుంది. మామిడి పండు గురించి మనం ఏం తెలుసుకుంటాం? ఎంత చెప్పినాను కూడా దాని పుట్టుపూర్వోత్తరాల చరిత్ర ఉంటుందా? జాతి భేదాలు, దాని వ్యాప్తి, మున్నాగు విషయాలు తెలుసుకుంటామేమో కానీ దానికి ఏమైనా చరిత్ర ఉంటుందా అంటే చరిత్ర ఉంటుంది. దానికి చరిత్ర సాక్ష్యమే సురవరం ప్రతాపరెడ్డి గారు అందించినటువంటి ఈ లెసన్. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. మామిడి పండు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలకు వస్తే, మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది మామిడి పండు పలజాతిలోనే రారాజు. మామిడి పండును చూడగానే దీని పిందె, దీని కాత నుండి ప్రతిదాన్ని మనం చూడగానే మామిడి పండు ఒక్కటే కాదు, మామిడికాయను చూసినా అని కూడా మనకు తినాలని అనిపిస్తుంటుంది. జివ్వా చాపల్యం లేని ప్రతి ఒక్కరు కూడా మామిడి పండును ఆస్వాదించాలని చూస్తుంటారు. మన ఇంటి వాతావరణంలోనే మామిడి పండు ఒక వాతావరణంగా మిగిలిపోయింది. అది ఉగాది షడ్రుచులలో మొదలుకొని, మన ఇంటి వాతావరణంలోని పప్పులో మొదలుకొని, మన ఇంటి వాతావరణంలో పచ్చడిగా మిగిలి మన అందరినీ ఒక ఆస్వాదిస్తూ తెలుగుతనాన్ని, భారతీయ తత్వాన్ని ఉట్టిపడేలా చేస్తుంది మామిడికాయ. సంస్కృతంలో మామిడి పండుకు చాలా పేర్లు ఉన్నాయి. ఆమ్రము, చూతము, రసాలము, సహకారము అనే ఈ 4 పేర్లు చాలా విశిష్టమైనటువంటి సంస్కృత పదం. హిందీ, ఉర్దూ భాషల్లో ఆమ్ర శబ్దం తద్భావం ఆమ్ అను పదం ఒక్కటే ప్రచారంలో ఉన్నది. ఆమ్ అంటనే హిందీ భాషలో, ఉర్దూ భాషలో మామిడి పండు అంటే ఆమ్ అని ఉండడం జరిగింది. దక్షిణ భాషల్లో అంటే తమిళంలో మాగాయ అని, కర్ణాటకలో మావికాయ అని, ఆంధ్రలో మామిడికాయ అని పిలవడం జరుగుతుంది. ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఇంగ్లీష్ వారు మొదలైన వారు భారతదేశం వైపు వచ్చినప్పుడు, వర్తకానికి వచ్చినప్పుడు, దక్షిణ భారతదేశ రేవుల్లో మిగిలినప్పుడు మామిడి పండును ఆస్వాదించి ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక, తమిళ, ఆంధ్ర భాషల్లోని మావికాయ, మాడికాయ, మామిడికాయ అని ఈ అన్ని పేర్లకు కలిపి మామిడికాయని మ్యాంగో అని పిలవడం జరిగింది. వారు వచ్చి రాని భాషతో మ్యాంగో అని పిలవడంతో సుస్థిర స్థానాన్ని అట్లాగే ఇంగ్లీష్లో మ్యాంగో అని స్థిరపడింది. నిజానికి ఐరోపా ఖండంలో ఈ మామిడి పండు లేదు. వారికి ఈ పదమే పూర్తిగా తెలియదు. దక్షిణ భారతదేశానికి, భారతదేశం వైపు వచ్చినప్పుడు మాత్రమే ఈ పండు దర్శనమిచ్చి ప్రపంచానికంతా నేడు మ్యాంగోగా వారు పలకడానికి రానటువంటి పేరుని ఈ మాడికాయ, మావికాయ ఇవన్నీ పిలవలేక మ్యాంగో అని పిలవడంతో మామిడి పండుకు ఆ పేరు రావడం జరుగుతుంది. ఇది ఎస్ఏ క్వశ్చన్లో ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. యూరోప్, అట్లాగే ఇరాను, అరేబియా, ఈజిప్టు దేశాలలో కూడా ఈ పండు లేనే లేదు. ఈ పండు వండాలంటే దాదాపు నల్లరేగడి, మంచి ఇసుక నేల భూములు, ఎర్ర నేల భూములు, గట్టి పల్చనైనటువంటి పొరలతో ఉండే గట్టి భూమిలో మాత్రమే పండుతుంది. ఎడారి దిబ్బల్లో, పూర్తి మంచు వాతావరణంలో ఇది అసలు పండదని తెలపడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అక్కడ పండ్లు దొరకాయి. ఈ యూరోపు, ఇక్కడ ఈజిప్టు వీళ్ళందరికీ మామిడి పండు అనేది దొరకదు. హిందూ దేశం, భారతదేశంలో మటుకే ఇది ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఇక ఇక్కడున్న భాషల్లోనే ప్రచారంలో ఉన్న దాని నుంచే మావికాయ, మామిడికాయ, మాడికాయ ఇవన్నిట్లకి వెళ్ళి మ్యాంగో అని ఒకటి తీసుకోవడం జరిగింది. హిందీ, ఉర్దూ భాషల్లో ఆమని ఉండడం జరుగుతుంది. మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ పదాలను, ఈ పేర్లను రాస్తేనే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఈ పేర్లను రాసి మరి కింద టిక్ మార్కులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి. మొదట ఒక్కొక్క దేశం నుంచి ఇంకొక దేశంకి వలసలు, వ్యాపారాలు చేసే టైంలో అక్కడ ఉండేటటువంటి పండ్లను తీసుకొచ్చి వాళ్ళ దేశంలో, వాళ్ళ వర్తకంలో, వాళ్ళ వ్యాపారంలో విస్తరించేవాళ్ళు. ఇట్లా మన దేశం నుంచి కూడా తీసుకుపోయింది
మామిడి పండుని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ప్రపంచానికి అంతా అందించిన మామిడి పండు దాదాపు మన భారతదేశం మామిడి పండు. దీనికి 4000 ఏండ్ల నుంచి మన దేశంలో ఉంది అంటనని చరిత్రలు కూడా మన తాన ఉండడం జరిగింది. ఫ్రాన్స్కు చెందినటువంటి ద్రాక్ష, స్పెయిన్కు చెందినటువంటి అంజూరా, బాస్రాకు చెందినటువంటి ఖజూరా, బుటేవియాకు చెందినటువంటి బత్తాయి, దక్షిణ అమెరికాకు చెందిన సపోటా, ఇవన్నీ కూడా వాటి స్వస్థలాలైనా కూడా నేడు ప్రపంచమంతా ఈ సపోటా, ఈ బత్తాయి, ఈ ఖజూరా, ఈ అజూరా ప్రతి దేశాలకు పాకిపోయినాయి. ప్రతి దేశంలో వారి వర్తకంలో తీసుకురావడంతో ప్రతి దేశంలో ఇది ఒక వ్యాపారమైనటువంటి పండ్లగా మారిపోయినాయి. నిజానికి వారి స్వస్థలం వేరు, అవి పుట్టుపూర్వోత్తరాలు వేరు. ఇట్లా మామిడి పండు కూడా పళ్ళలో రారాజు. వీటిలాగానే ఈ స్పెయిన్కు, ఫ్రాన్స్కు, ఈ ఖజూరాకు, బుటేవియాకు చెందినటువంటి బత్తాయికి, దక్షిణ అమెరికాకు చెందినటువంటి సపోటా లేక ఈ మామిడి పండు కూడా భారతదేశానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి ఫలం అన్నమాట. అందుకే మామిడి పండు శాస్త్రీయ నామం విషయానికి వస్తే మాంగిఫెరా ఇండికా అని, ఇండికా పదం దీనికి సంబంధించినట్లు ఇండికా కుటుంబానికి చెందినటువంటి భారతదేశానికి చెందినటువంటి ఫలంగా ఇది మిగిలిపోవడం జరిగింది. దీని గురించి పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. మన కవులు కూడా దీని గురించి అనేక రకాలుగా రాయడం జరిగింది. వారిలో కాళిదాసాది కవులు కూడా ఒక్క పండు విషయానికి వస్తే ఆ మామిడి పండు గురించే వీళ్ళు వారి కవిత్వాల్లో, వారి కథల్లో రాయడం జరిగింది. మనం సంస్కృతంలో మామిడి పండును ఆమ్రము, చూతము, రసాలము, సాకారం అని 4 పేర్లతో పిలుచుకుంటాం అన్నని చెప్పినాం కదా. దాన్ని ఎందుకు పిలుచుకుంటామంటే ఎంతోమంది రాజులు, కవులు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా దేవతల ఫలము, అమర ఫలం అని పిలవడంతో దీన్ని ఆమ్రం అని పిలవడం జరిగింది. ఎక్కువ రసం ఉంది కాబట్టి రసాలం అని పిలవడం జరిగింది. రసచ్యుతి కలదు కాబట్టి ఎక్కువ మందికి రసం కనబడేటటువంటి పండు కాబట్టి ఇది చూతమైంది. ప్రేమకు సహకారి కాబట్టి ఇది సహకారం అని పిలవడం జరిగింది. హిందుస్థానమున దక్కన్ ప్రాంతంలో మాత్రమే ఇది మొట్టమొదట ఉందని చాలామంది పిలవడం జరిగింది. అది రాయచూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉంది అని, అట్లాగే కర్నూలు, బనగానిపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది అంటనని చెప్పడం జరిగింది. భారతదేశంలో హైదరాబాదు, బొంబాయి, బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మైసూర్ ప్రాంతాల్లో ఈ మామిడి పండ్లు ఎక్కువగా లభించడం జరుగుతుంది. బీదర్ జిల్లాలో కోహీరు అనే మామిడి పండు చాలా ప్రసిద్ధి చెందింది. అదే మామిడి పండుకు చెందినటువంటి స్వస్థలం. ఆ ప్రదేశంలోనే కోహీరు మామిడి పండ్లని పిలవడం జరుగుతుంది. ఇది బీదర్లో ఉండడం జరిగింది. అట్లా బహుకాలం నుండి రాయచూర్ జిల్లాలోని అలంపూర్, కర్నూలు జిల్లాలోని బనగానిపల్ల ఈ మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందినటువంటి స్థలాలుగా సురవరం ప్రతాపరెడ్డి గారు పేర్కొనడం జరిగింది. పుష్కలమైనటువంటి వాతావరణం, పుష్కలమైనటువంటి సమృద్ధితో ఉండి ఎర్ర నేలలు, ఇసుక నేలలు, మట్టి వాతావరణం, ఉసుకతో గట్టిగా ఉంటేనే ఆ ప్రాంతంలోనే పెరుగుతుంది కాబట్టి ఇంగ్లాండ్ వంటి చలి ప్రదేశాల్లో ఇది పెరగలేదు. అయితే మామిడి పండుకు సంబంధించినటువంటి కథల విషయానికి వస్తే ఒక వ్యక్తి, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి భారతదేశంకి వచ్చి మామిడి పండ్లను తీసుకొని పోయి, ఎర్రటి మట్టిని తీసుకొని పోయి మామిడి పీసులతోని అక్కడ ఇంగ్లాండ్లో విద్యుత్ దీపాలతోని ఏర్పాటు చేసి ఒక మామిడి మొక్కను నాటి 6 ఏండ్ల తర్వాత మామిడి పండ్లు కాసిన తర్వాత వాటిని ఆ దేశ రాణి అయినటువంటి విక్టోరియా రాణికి కూడా అందించడం జరిగింది. అట్లా ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలని ఆ ఉష్ణాన్ని సమతుల్యంగా అందించకపోవడంతో కొన్ని రోజులకు మొట్టమొదటిసారిగా పెంచినటువంటి మామిడి చెట్టు ఎండిపోయిందని ఒక కథ ప్రచారంలో ఉంది. నిజానికి యూరోపు, ఐరోపా, అమెరికా వంటి దేశాలకు మామిడి పండ్లు భారతదేశం నుంచి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో రవాణా వ్యవస్థ చాలా లేట్గా ఉండడంతో మామిడి పండ్లు ఇక్కడనే మురిగిపోయేటివి అనమాట. ఈ మొక్కలు దిండవైనవి కూడా అక్కడ ఆ చలి ప్రదేశంలో నిలిచేటివి కావన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి దిండవాలంటే ఈరోజు విమాన ప్రయాణాలు ఉండడంతో 1-2 రోజుల్లో తీసుకోతున్నారు, కానీ అప్పట్లో ఈ విషయాలు అనేటివి ఉండేది లేదనమాట. ఇక మామిడి పండు యొక్క చరిత్ర గ్రంథాల విషయానికి వస్తే బాగ్దాదులో ఖలీఫాలు ఆ రోజుల్లో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ భారతదేశం నుంచే తెప్పించుకొని దీని గురించి వాళ్ళ రాజ్యసభలో పొగుడుతుండడం జరిగింది. అరబ్బులు తమ గ్రంథాల్లో ముఖ్యంగా యునాని అనే గ్రంథంలో దీని గురించి రాయడం జరిగింది. అబుల్ ఫజల్ అనేటువంటి వ్యక్తి మిఫ్తాహుల్ తిమ్హను అనే వైద్యం గ్రంథంలో దీన్ని రచించడం జరిగింది. హురునుల్ రషీద్ ఖలీఫా కాలంలో అతని వైద్య రాజులైనటువంటి కసకా మసకా అనే హిందూ వైద్యుల బాగ్దాదులో మామిడి పండును గురించి, దాని లాభముల గురించి రాయడం జరిగింది. ఇంత గొప్ప ప్రాశస్త్యం ఉన్నటువంటి మామిడి పండు మన భారతదేశంలోని రాజుల విషయానికి వస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే
రాజు గురించి మనం ఎప్పుడు చర్చించుకుంటాం కదా. అతనికి ఉన్నటువంటి పిచ్చుల్లో మామిడి పండు కూడా ఒక పిచ్చిగా ఉండేదని ఆ రోజుల్లో చెప్పుకుంటునేవారనమాట. మన భారతదేశాన్ని మొదటి మొఘలాయులైనటువంటి బాబర్ చక్రవర్తి మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది కదా. అతడు భారతదేశంలో ఉండే పండ్లని ఎప్పుడు అసహ్యించుకునేవాడు. నేను పరిపాలించాల్సిన దేశం ఇంత అసహ్యంగా ఉంటుందా, ఇంత మురికివాడగా ఉంటుందా, ఇంత మురికి పండ్లు ఉంటాయని ఎప్పుడు అసహ్యం అని తన డైరీలో రాసుకునేవాడు. కానీ ఒక మామిడి పండు విషయంలోనే బాబర్ లాంటి వ్యక్తులు కూడా హిందూ దేశాన్ని పొగడడం జరిగిందని మామిడి పండు చరిత్రనే దీనికి నిదర్శన సాక్ష్యమని, ఒక బాబరు ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ అయినా అని కూడా మామిడి పండుకు దాసోహం అయినటువంటి సందర్భాల్లో కూడా దీన్ని చరిత్ర ఉంది అని సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్తారు. ఇక శీతల దేశాలు అయినటువంటి వాళ్ళు దీన్ని ఎట్లా పెంచాలి అంటానని ఊరికి ఆలోచన చేసి పరిశోధనలు చేసి పెయరీ అంటాననే ఒక కొత్త రకం అంటూ మామిడి రకాన్ని తయారు చేయడం జరిగింది. అది వాళ్ళు పోర్చుగీస్ వారు ఎక్కువ రోజులు మన గోవా ప్రాంతాన్ని పరిపాలించింది, లాస్ట్ వరకు కూడా ఉన్నది. పోర్చుగీస్ వారు, డచ్ వారు ఇక్కడ అటువంటి వారు గోవా ప్రాంతాన్ని ఎక్కువ రోజులు పరిపాలించడంతో అక్కడ పెయరీ ఫలాలు ఈ రోజు కూడా ఉండడం జరిగింది. అట్లా కొన్ని ప్రాంతాల్లో ఈ పోర్చుగీస్ వారు చేసినటువంటి కొన్ని నూతన వంగడాలు కూడా భారతదేశానికి రావడం జరిగింది. మామిడి పండ్లలో దాదాపు 500 రకాల పండ్లు ఉన్నాయి. ఇది అంతా ఈ కథ మొత్తం కూడా నిజాం రాజ్యం, నిజాం పరిపాలన, హైదరాబాద్ రాజ్యం 1950 కన్నా ముందు ఇది కాబట్టి ఈరోజు 500 పండ్లు ఉన్నాయని మనం చదువుకోవాల్సి వస్తుంది, చరిత్రలో ఉంది కాబట్టి. కానీ నేడు 2500 రకాలు ఉన్నాయి, 10,000 రకాలు కూడా ఉన్నాయి. కానీ మనం చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి గారు రచించినందుకు అట్లాగే చదువుకునాలి. మామిడి పండ్లలో దాదాపు భారతదేశంలో 500 రకాల పండ్లు ఉండేటివి. అందుట్లో హైదరాబాద్ రాజ్యంలో దాదాపు మంచి రకాలైనటువంటి 122 మేలే రకాల పండ్లు దొరుకుతుండేవి. వాటిలో ప్రధాన రకాలైనటువంటి లంగడ, మాల్దా, సరౌలి, సఫీదా, రిషోన్ భోగి, ఫిజ్రీ, ఖజ్రీ, బేనిషాన్, మలోగ్బా, తోతాపరి, నీలం ఇవన్నీ ఒక 10 రకాలు ఉండడం జరిగింది. వీటిని ఎగ్జామ్ సెంటర్లో రాయడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి లగండా, మాల్దా, సరౌలి, సఫీదా, రోషన్ భోగ్, ఫిజ్రీ, కాజ్రీ, బేనిషాన్, మల్గోబా, తోతాపరి, నీలం ఇట్లా 5-6 రకాలు ఉండడం జరిగింది. ఇందులో లగండా, మాల్దా చాలా ఈరోజు కూడా శ్రేష్టమైనటువంటివి. తోతాపరి అంటే చిల్కముక్కు వాళ్ళేటటువంటి పండ్లని తోతాపరి అని పిలవడం జరిగింది. నీలం పండు కూడా చాలా మంచిగానే ఉంటుంది, నీలి రంగులో ఉండేది కూడా. కానీ జర పండిన తర్వాత పురుగులు ఎక్కువ వస్తాయని దాని వాడకం తగ్గింది. మామిడి పండ్ల కాలం ముగిసిన తర్వాత వర్షాకాలంలో తోతాపరి, నీలం అమ్మకమగును. ఈ బొంబాయి హాల్పన్ శ్రేష్టమైందని చాలామంది అనడం జరిగింది. ఒక రకం మామిడి పండు సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది, అదే బారామసి. ఇది 2 సార్లు కాసినా కూడా దీంట్లో రుచి ఏం లేకుంటుంది. ఈరోజు కూడా బారామసి మార్కెట్లో 2 సార్లు 10 సార్లు కాయడానికి అయింది. మార్కెట్లో ఎప్పుడు చూసినా కూడా మామిడి పండు రకం ఒకటి దొరుకుతుంది మనకంటే అది బారామసికి చెందినటువంటిది. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మామిడి పండుకు మన హైదరాబాద్ రాష్ట్రంలో కూడా, మన హైదరాబాద్ రాజ్యంలో కూడా పరిశోధనలు చేయబడ్డవి. అందులో ప్రధానంగా ఈ పదాలని ఎగ్జామ్ సెంటర్లో రాయాలి. ముకర్బ్ జంగ్, రెండో వారు అజమాలి ఖాన్, వీరిద్దరు కూడా పరిశోధనలు ఎక్కువ చేసిండ్రు. వీరు చేసినటువంటి నూతన వంగడాల మొక్కల్ని అక్కడనే కోట లోపల పెడితే అవి పండ్ల కాసే నాటికి దాని మీద సైనికులను పెట్టేవాళ్ళు అనమాట. ఎందుకు సైనికులు పెట్టేవాళ్ళు అంటే నూతన వంగడాలతో కొత్త పండు, కొత్త రుచి ఉండడంతో నవాబులు వారికి దాసోహమై ఆ దిల్కా పసంద్ చేయడానికి, ఆ మామిడి పండ్ల కోసం, ఆ ఆమ్ల కోసం అక్కడనే సైనికులను పెట్టి వాటిని కాపలా కాస్తుండేటాళ్ళు అనమాట. ఎందుకంటే జనాలు తింటారేమంటానని. మామిడి పండ్లు చిన్న నిమ్మకాయ నుంచి పెద్ద బూడిది గుమ్మడికాయ వరకు లభించడం జరిగింది ఈరోజు మార్కెట్లో. పెద్ద మామిడి పండ్లు ఒక్కొక్కటి 2 సేలు తూగేటట్లు, అంటే 2 కిలోలు తూగేటట్లు ఉండడం జరుగుతుంది. ఇక నూతన వంగడాలు రావడంతో రంగులు కూడా మారిపోయినాయి మామిడి పండుకు. ఎర్రనివి, ఆకుపచ్చనివి, పసుపు పచ్చవి, తెల్లనివి, ఊదా రంగువి, చిల్కముక్కువి, తోతాపరి, అట్లాగే నీలం, మల్గోబా, లగండ, మాల్దా, సరౌలి, బారామసి అని మార్కెట్లో లభించడం జరిగింది. బారామసి సంవత్సరానికి 2 సార్లు కాసేటటువంటి పండు, అయినా అని కూడా ఏం రుచి లేకుంటుంది. ఇక మామిడి పండు గురించి ఇన్ని జాతులు చెప్పుకున్నాం, ఇన్ని రకాలు చెప్పుకున్నాం. కానీ ఒకటే మాటలు 2 మాటల్లో ఏం చెప్పాలంటే మామిడి పండు అనేటివి 2 జాతులు. ఒకటి పీచు ఉంటుంది, బాగా పీచు ఉంటుంది, అందులో లోపల పీచు ఉండి నార ఉండడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో మామిడి పండు కేవలం రసం ఇచ్చేటట్ల కండగలిగినటువంటిది ఉంటుంది.
మీకు మామిడి పండు గురించి ఏ విషయం తెలిస్తే అది ఎస్ఏ క్వశ్చన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. మామిడి పండు వగరుకు, తీపికి, వంటల్లో, కూరల్లో ప్రతి దాంట్లో వాడతారనే పదాలతో పాటు మామిడి పండు రకాలేంది, మీకు కొత్త కొత్త భాషా పదాలు ఏం తెలిసినా అని కూడా ఎస్ఏ క్వశ్చన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. అన్నీ కూడా ఆన్సరే. కాకపోతే ఇంతకుముందు ఫస్ట్లో చెప్పినట్ల ఇది ఎక్కడెక్కడ వండుతుంది, హిందూ దేశంలో మటుకు వండుతుంది, యూరోప్ ఇక్కడ ఇంకా వండది, అమెరికా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకొని పోయినరు. అక్కడ మామిడి పండ్లు లేకపోవడంతో దక్షిణ భారతదేశం రేవులకు రావడంతో ఇక్కడ మ్యాంగో, మావికాయ, మాడికాయ అని పిలవడంతో మ్యాంగో మ్యాంగో అని ఇంగ్లీష్ భాషలో కూడా పెట్టడం జరిగింది. అట్లా మామిడి పండు గురించి సంస్కృతంలో ఏమంటారు, రసాలము, చూతము, ఆమ్రము అని పిలవడం జరుగుతుంది. అట్లాగే హిందీ, ఉర్దూ భాషల్లో ఆమ్ అని పిలవడం జరుగుతుంది. ఇది మామిడి పండుకు సంబంధించినటువంటిది. హైదరాబాద్ రాజ్యంలో 1948 సంవత్సరాల్లో దాదాపు 18 లక్షల మామిడి పండ్లు వండేటంట. ఒక 50,000కు సంబంధించినటువంటి మామిడి పండ్లను దిగుమతి కూడా చేసుకునేటోళ్ళంట పక్క రాష్ట్రాల నుంచి. అంటే బీదరు అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాయచూరు, బీదర్లకి వెళ్ళి ఎక్కువ వండింది. అప్పుడు రాయచూరు, బీదర్ అనేది రెండు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నాయి. ఇప్పటి పరిస్థితులకు చెప్పడం జరుగుతుంది. అట్లా అదే ఈ హైదరాబాద్ రాజ్యంలో 23,910 ఎకరాల్లో మామిడి తోటలు ఉండేటివి అనమాట. ఒక 17 లక్షల విత్తనాలు ఉండి 17 లక్షల చెట్లు ఉండేటివి. ఒక 90,000 మామిడికాయలు, అంటు మామిడికాయలు ఉండేటివి. నేడు అంటు మామిడికాయలు ఏమంటారు, సర్కారీ కాయలు, ఈ అతుకు మామిడికాయలు అంటూ వివిధ పేర్లు వచ్చినాయి. కానీ ఇవన్నీ కూడా ఒకే జాతి, పులుపు మామిడి, అతుకు మామిడి అంటూ నూతన 2 వంగడాలుగా మనకు మార్కెట్లో లభించడం జరిగింది. వీటిల్లో ఏ, బి అనే విటమిన్లు కూడా ఉండి శరీరానికి కూడా మంచి పోషకాలు అందించేటటువంటి పండ్లు. మామిడి పండు గురించి ఫలశాస్త్రము, వృక్షశాస్త్రము, చర్చి వైద్య, అట్లాగే చర్చ ఇంకా ఈ రోజుకు కూడా గలదు. ఇంత చరిత్ర ఉన్నటువంటి మామిడి పండు గురించి తెలుసుకోవడము, మామిడి పండుని తింటున్నంతసేపు అనుభవించే కన్నా మామిడి పండు చరిత్ర అనుభవిస్తుందంటే ఇంకా మరీ లోతుగా భారతదేశంలో పుట్టినందుకు మరీ గర్వంగా ప్రతి ఒక్కరికి కనిపించాలని ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. చాలా బోరింగ్గా ఉంటుంది కానీ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 100కి 100 పాలు వస్తుంది క్వశ్చన్ పేపర్లో. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.